పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల పుణ్యకర్మల ఫలితాలన్నింటినీ కూడా చక్కగా వికసింపచేయటానికి, ఒక పుష్పం వికసిస్తే ఏ విధంగా అయితే అది చూడముచ్చటగా ఉంటుందో, అలాగే జీవుడు కూడా తను చేసిన కర్మల యొక్క పుణ్య ఫలితాన్ని పొందినప్పుడు వాడి జీవితం కూడా అలాగే వికాస సుందరంగా, అలాగే సుఖ మధురంగా ఉంటుంది. దానికి కారణభూతులైన వాళ్ళు గురువులు. అటువంటి గురువుల్లో మరి ప్రథమగణ్యులైనటువంటి వారు శ్రీమద్ రామానుజాచార్యుల వారు. వారికి నమస్కరిస్తున్నాను. వారు మనందరూ తామరపూలమైతే మనందరినీ వికసింపజేయగలిగినటువంటి దివాకరుడు ఆయన. అటువంటి రామానుజాచార్యుల వారికి నమస్కరిస్తూ ఈ రోజున రామానుజాచార్యుల వారికి సంబంధించినటువంటి ఉత్సవాలకి ప్రారంభం ఇది. ఇవాళ రోహిణీ నక్షత్రం, వైశాఖ మాసంలోకి అడుగుపెట్టాం. వైశాఖ మాసం అంటేనే మహానుభావులందరూ అవతరించినటువంటి మాసం. ఈ వైశాఖ మాసం అంతా చైత్రమాసంతో ప్రారంభం, రాముల వారితో ప్రారంభం అవుతుంది. ఇంకా చైత్ర వైశాఖాలు, వైశాఖంకి వచ్చేటప్పటికీ ఇక పంచమితో జగద్గురువులు అవతరించారు. ఆ తర్వాత దగ్గర నుంచి ఇక వరుసగా ప్రారంభమవుతాయి. అలాగే వైశాఖ శుద్ధ సప్తమికి మరి గంగోత్పత్తి అంటాం, విద్యారణ్య జయంతి, ఇంకా ఆ తరువాత నృసింహ జయంతి, కృష్ణపక్షంలో హనుమ జయంతి. ఈ రకంగా చూస్తే వైశాఖ మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మాసం, జ్ఞానమాసం. అది ఎంతమందో జగద్గురువులు అలాగే అవతారాలు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మాసం అది. అటువంటి వాటిల్లో విశేషం ఏంటంటే ఇవాళ నుంచి ప్రారంభమై 3 రోజులు జరుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమికి రామానుజుల వారి జయంతి. ఇక్కడ ఒకటి గుర్తు చేసుకుని నాకు ఇచ్చినటువంటి అంశం మీదకి నేను వెళతాను. అదేమిటి అంటే 2 ప్రధానమైన సిద్ధాంత మార్గాల ప్రవర్తకులైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులైనటువంటి రామానుజాచార్యుల వారు ఒకే రోజు అవతరించారు. వైశాఖ శుద్ధ పంచమి, ఆర్ద్ర నక్షత్రం. కాలములు వేరు, కానీ వారి జయంతులు మాత్రం ఒకే రోజున జరుగుతాయి. అది గొప్ప విశేషం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ భారతదేశంలో, ఈ జ్ఞాన భూమిలో ఈ రెండింటి యొక్క, అంటే అటు అద్వైతం విశిష్టాద్వైతం, ఈ రెండింటి యొక్క ప్రవర్తకుల యొక్క పరమలక్ష్యం లోకోద్ధరణ, మనందరిని ఉద్ధరించటమే ప్రధాన లక్ష్యం. అందుకనే వారి జయంతులు కూడా అలా కలిసి వచ్చినాయి. అది విశేషం. అటువంటి మహానుభావుడు, సంఘ సంస్కర్త, అదొక గొప్ప విశేషం. అంటే ఇందాక నేను అన్నట్టుగా అద్వైత మార్గంలో శంకరుల వారు ఎలా వెళ్ళారో, ఏ మార్గంలో ఏ విధంగా విప్లవాత్మకంగా వెళ్ళారో, బౌద్ధ మతం ఇక్కడ రగిల్చినటువంటి, ఈ నేలపైన రగిల్చినటువంటి వేద ప్రామాణ్య వ్యతిరేకతను అణిచివేస్తూ, వేద ప్రామాణ్యాన్ని ఉద్ధరిస్తూ, అందరిలోనూ పరమాత్మ ఒక్కడే, సర్వం కల్విదం బ్రహ్మ అని ఆయన ఎలుగెత్తి చాటితే, అందరూ కూడా పరమాత్మను చేరుకుని ముక్తిని పొందటానికి అర్హులే, అందరికీ అర్హత ఉంది, ఇక్కడ అధికార భేదం ఏమీ లేదు అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి గీతలన్నీ చెరిపేసి అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళటానికి, ముక్తిని పొందటానికి
అర్హతను ఎలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటల్లో చెప్పాలి అంటే ఒక గొప్ప డెమోక్రాట్, ప్రజాహితవాది అంటాడు ఆయన శంకరుల వారిని, రామానుజుల వారిని. అటువంటి ఒక సంచలనాత్మకమైన, విప్లవాత్మకమైన భారతీయ తత్వచింతకులలో ఇద్దరూ కూడా ఒకే నక్షత్రంలో మనకి అవతరించడం విశేషం. అటువంటి ఆర్ద్రా నక్షత్రానికి ముందు జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవంలో ఈ రోజున తొలిగా ప్రారంభమయ్యేటువంటి ఈ వేడుకకి తొలి అడుగులో మరి నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవనీయావిడ మాన్య, మా గురుదేవులైనటువంటి కోగంటి సీతారామాచార్యుల వారికి పుత్రికగా కాకుండా, అంతటితోనే ఆగకుండా నా బాల్యం నుంచి ఇప్పటిదాకా కూడా మరి నన్ను కూడా, అలాగే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది మా గురువుగారి శిష్యులు ఉన్నారు. ఎవరినైనా సరే ఆవిడ వాత్సల్యంతో తమ్ముళ్ళుగా భావించి చక్కగా ఆశీర్వదించేటువంటి ఒక గొప్ప మాతృహృదయం కలిగినటువంటిది సోదరీమణి.